హిమాలయాస్ అండ్ నార్త్ సైడ్ ఉన్న అందమైన మౌంటైన్స్ అయితే మన అందరికీ తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా సౌత్ ఇండియాలో ఉన్న ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్ని చూసారా? మన ఇండియాలో ఉన్న వెరీ స్పెషల్ అండ్ బ్యూటిఫుల్ మౌంటైన్స్ పైన ప్రపంచంలోనే హైయెస్ట్ హైట్ మీద టీ పండుతుంది. ద వరల్డ్ హైయెస్ట్ టీ ప్లాంటేషన్ ఇన్ మున్నార్, కులుకుమలాయ్ పీక్. ఈ అందమైన ప్లేస్ నుంచి మార్నింగ్ ఒక స్పెషల్ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా అనిపిస్తుందో మీ అందరికీ చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్ ఫర్ సూర్యనెల్లి. సో మార్నింగ్ 4:30 అవుతుంది. 4:30కి కులుకుమలేని పీక్ టాప్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. మేమైతే జస్ట్ మేము ఉన్న హోటల్ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో వెళ్తే దెర్ ఈస్ ఏ జీప్ రైడ్స్. ఆ జీప్ రైడ్ మేమేం అడ్వాన్స్గా బుక్ చేసుకోలేదు, అక్కడికి వెళ్ళి మాట్లాడాలి. లెట్స్ సీ. మార్నింగ్ 4:30. లుక్ ఎట్ దిస్ స్టార్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నాయో లేదో తెలియదు. మేమైతే మొత్తం ప్యాక్ చేసుకుంది, స్వెటర్, షాల్. మాకైతే జీప్ హార్న్స్ వినిపిస్తున్నాయి మొత్తం. ప్లస్ పాయింట్ ఏంటంటే వచ్చేటప్పుడే డైరెక్ట్ సూర్యనెల్లిలో స్టే తీసుకుంటే హోటల్ మీకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే జీప్స్ అవైలబుల్. బట్ బుక్ చేసుకోవాలి అన్నారు. బట్ వీ డోంట్ నో వాట్ టు డూ. వెళ్ళి అడుగుతాం ఏం చెప్తారు. మా బైక్ అయితే హోటల్లోనే పార్క్ చేసాము. గాయస్ మొత్తం జీపులు గాయస్. ఫైనల్ నాకైతే జీప్ దొరికింది. బట్ మీరు మాత్రం ఈ ప్లాన్లు ఉంటే మాత్రం ముందే బుక్ చేసుకోండి. కాస్ట్ చూసి చాలా కాస్ట్ చెప్తాను. లక్కీలీ నాకు 700 పర్ హెడ్ దొరికింది ఇద్దరికి. సో ఇక్కడ నుంచి 14 కిలోమీటర్ ఉంటుంది. కంప్లీట్ ఆఫ్ రైడ్ జర్నీ, మజా వస్తుంది. ఫుల్ ఆఫ్ రోడింగ్. ఒక జీప్ అయితే ప్రాబ్లం వచ్చింది, అందరు కలిసి నూపుతున్నారు అక్కడ. ఒక జీప్ ఆగిపోతే మొత్తం ఆగిపోయినాయి. జీప్ నుంచి దిగగానే మనకు ఒక 500 మీటర్స్ టు 700 మీటర్స్ కొంచెం ట్రెక్ ఉంటుంది. ఎక్కాలి. జీప్ రైడ్ మాత్రం క్రేజీగా ఉండే గాయస్. ఆఫ్ రోడింగ్ అంటే ఆఫ్ రోడింగ్ కబాబ్. ఫుల్ ఆఫ్ రోడింగ్. మీ ఫ్రెండ్స్తో కనుక వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మొత్తం వెళ్ళలేదు నేను పైకి, బట్ వ్యూస్ క్రేజీ. ఎవ్రీ అడ్వెంచర్ ఇస్ వర్త్ దేర్. వెరీ నైస్ ఫీలింగ్.
అండ్ ఇంకోటి ఇక్కడ బ్యూటీ ఏంటంటే మీకు వన్ సైడ్ ఈ వ్యూ అండ్ నేను కొంచెం టర్న్ తీసుకుంటే వన్ సైడ్ కంప్లీట్ మీకు టీ గార్డెన్స్ ఉంటుంది. ఇది ఈ వ్యూ కూడా సూపర్ ఉంటుంది. సో బోత్ వ్యూ వెరీ నైస్. యాక్చువల్లీ మీకు 1.5 hour టైం ఇస్తారు ఇక్కడ జీప్ డ్రాప్ చేసిన తర్వాత. ఆ టైంలో మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాట్ ఎవర్ టు టేక్ ఇట్. ఫీల్ దిస్ ప్యూర్ ఆక్సిజన్. గైస్ ఇక్కడికైతే కంపల్సరీ అండి. డిఫికల్ట్ పార్ట్ ఈస్ దట్ జీప్ రైడ్. ఆ జీప్ రైడ్ అయితే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. లైక్ కంప్లీట్ ఆఫ్ రోడింగ్. ఒక 7 kilometer ఆఫ్ రోడింగ్ ఉంటుంది, మొత్తం 14 kilometer ఉంటుంది. బట్ అంత టైం ఏం పట్టదు. లైక్ అంటే మొత్తం హిల్ స్టేషన్ కదా, లైక్ మొత్తం పైకి కిందికి ఉంటాయి రోడ్స్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వ్యూస్ వీటిని అలా చూస్తుంటే క్లౌడ్ కింద అండ్ దిస్ ఎయిర్ awesome, superb. జీపులు చూసారా ఎన్ని ఉన్నాయో? టోటల్ 200 జీప్స్. బ్రీతింగ్ తీసుకుంటుంటే పొగలు వస్తున్నాయి. అంతా చలి ఉంది మరి. ఓ లిటరలీ అనదర్ ఎక్స్పీరియన్స్ దిస్ వన్. బ్యాక్ టు ది బేస్. చాలా క్రేజీగా ఉండే గైస్ రైడ్ అయితే. జీప్ రైడ్ అయితే అనదర్ ఎక్స్పీరియన్స్, లైక్ క్రేజీ రైడ్. పైన వ్యూస్ ఆబ్వియస్లీ సూపర్. అంటే ఆ జీప్ రైడ్ చేసుకుంటా పోయేటప్పుడు చాలా చికాకులేస్తుంటుంది మధ్య మధ్యలో. అంత జీప్ ఇట్లా కదులుతూ ఉంటుంది, మొత్తం ఆఫ్ రోడింగ్. సో ఆఫ్టర్ దట్ you get best views and you will relax. మళ్ళీ కిందికి వచ్చేసరికి ప్యాక్ అయిపోతుంది. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అట్లా వచ్చారనుకోండి చాలా బెటర్. లైక్ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఆ రైడ్ని. कैसा लगा वो राइड? बहुत अच्छा, बहुत डेंजरस. నైట్ బైక్ మీద వెళ్తుంటే మీరు నైట్ వ్యూ చూసారు కదా హోటల్కి వెళ్తుంటే. ఇప్పుడు నేను ఇక్కడ డేలో ఎలా కనిపిస్తో చూపిస్తాను మీకు. నైట్ ఈ వే నుంచి మనం హోటల్కి వెళ్ళింది. ఇలా నైట్ చీకట్లో ఏం కనబడలేదు, కానీ ఇక్కడ కూడా ఫుల్ గ్రీనరీ. యాక్చువల్లీ హోటల్ కూడా ఎలా కనిపిస్తుందో తెలియదు డే. ఇప్పుడు వెళ్ళి చూడాలి. అదే మా హోటల్, హిల్ టాప్ వ్యూ హోటల్. అది ఎలా కనిపిస్తుందో చూడలే లేదు, రాత్రి వచ్చాం కాబట్టి. లెట్స్ సీ నౌ. వావ్, నాట్ బ్యాడ్. నైట్ వచ్చినప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ హోటల్ లుక్స్ బ్యూటిఫుల్, సూపర్. హోటల్ అయితే నిన్న చూసారు మీరు. యాక్చువల్లీ ఐ వాంట్ టు షో యూ మై బాల్కనీ. Oh, crazy.